ప్రైజ్ ది లార్డ్ మిత్రులారా, ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సార్ అందరికి. విజయరాజ్ సార్ గారు ఏమన్నా కాల్ చేశారా బెన్ని గారు? అన్న చేశాడన్నా, వస్తాడు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. వెయిట్ చేద్దాం మిత్రులారా, ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. సార్ జాయిన్ అవుతారు. సార్ ప్రైజ్ ది లార్డ్ సార్. సార్ ప్రైజ్ లార్డ్ సార్. సార్ బిని సార్ ప్రైజ్ లార్డ్ సార్. సార్ ప్రైజ్ లార్డ్ సార్. కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రియులందరికీ మరొకసారి ప్రభుపేట అందరికీ వందనాలు. మనం ఉదయకాలపు ఆరాధన కొరకు సిద్ధపడి వచ్చాం. ప్రార్థనతో మన యొక్క కాన్ఫరెన్స్ ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి అష్టమ్మ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరవచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవదేవునికి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, సర్వాధికారివి తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన దేవ, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాం తండ్రి. నాయన మా ప్రభు, మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో తండ్రి, నీ కృపాసనం మీదకు చేరుకుని ఉన్నందుకు తండ్రి, నాయన మమ్మల్ని చేర్చుకునే విధానం బట్టి దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాం తండ్రి. నాయన అన్ని నామముల కంటే నాయన నీ నామము పైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాం తండ్రి. నాయన అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడవై ఉన్న తండ్రి, మీకు స్తోత్రాలు తండ్రి. నాయన పరిశుద్ధుడు అనే తండ్రి, నిత్యము స్తుతింపబడుచున్న తండ్రి, మీకు స్తోత్రములు తండ్రి. నాయన తండ్రి ప్రభా, దూతలతో పరిశుద్ధులతో కెరూబులతో శిరోబులతో తండ్రి ప్రభా నాయన స్తుతింపబడుతున్న తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన తండ్రి ప్రభా, ఆకాశముని సింహాసనముగా భూమిని పాదపీఠముగా ఏర్పాటు చేసుకున్న తండ్రి, నా దేవాన్ని నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. నాయన తండ్రి ప్రభా, ధవల వర్ణుడు రత్నవర్ణుడు అయిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాం తండ్రి. నాయన ప్రభా, మా మంచి తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. నాయన ఈ ఉదయకాలం తండ్రి ప్రభా, చదువు లెక్కలు మమ్మల్ని భద్రపరుచుకుని తండ్రి ప్రభా, మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యాన్ని బట్టి తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాం తండ్రి. నాయన మా హృదయం మారా తండ్రి ప్రభా, మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యమును మీరు మాకు దయచేసిన విధానం బట్టి తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన అబ్బా తండ్రి అని మొరపెట్టుకున్నట్టుకు నువ్వు ఇచ్చిన కృపను బట్టి తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన మమ్మల్ని సమీపస్తులుగా చేసిన విధానాన్ని బట్టి తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన నేను మాకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని బట్టి తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన నీ రక్తం చేత మమ్మల్ని కడిగి తండ్రి పరిశుద్ధపరిచి తండ్రి, నాయన తండ్రి ప్రభా, నీ స్వరూపంలో తండ్రి ప్రభా, నాయన నీ పోలికలో తండ్రి ప్రభా, అనుదినము తండ్రి ప్రభా మమ్మల్ని తండ్రి ప్రభా, నాయన నువ్వు ప్రధాన శిల్పమై తండ్రి మమ్మల్ని తండ్రి మలుచుతున్న విధానం బట్టి తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన నీ ఆలోచనలతో నీ తలంపులతో తండ్రి నాయన మా పట్ల మీకుంటున్న ప్రణాళికను బట్టి తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాం తండ్రి. నాయన నీ వలే మేము జీవించుటకు తండ్రి నాయన, నీ వలే తండ్రి ప్రభా నాయన తండ్రి ఈ లోకంలో పరిమళించుటకు తండ్రి నువ్వు తండ్రి అనుదినము నాయన నీ కృపను మాకు దయచేస్తున్న విధానం బట్టి తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాం తండ్రి. నాయన మా గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ యొక్క ఉదయకాలంలో తండ్రి నాయన నీ పరిశుద్ధులతో కలిసి తండ్రి ప్రభా నిన్ను స్తుతించుకునే భాగ్యం ఇచ్చిన విధానం బట్టి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. నాయన
సకల మహిమ ఘనత ప్రభావంలో నీకు ఆరోపించుకుంటూ వస్తున్నాను తండ్రి ప్రభా. నాయన తండ్రి ప్రభా, ఈ ఒక్క ఉదయకాలంలో తండ్రి ప్రభా మరొక మారు నీ గొప్ప నామాన్ని బట్టి తండ్రి నాయన నీకే మహిమ నాయన ఆరోపించుకుంటూ తండ్రి నాయన మమ్మల్ని మేము తగ్గించుకుని నీ నామాన్ని హెచ్చిస్తూ తండ్రి కొద్ది స్తుతి ఆరాధనను మా ప్రభు మా రక్షకుడు అయిన యేసయ్య పరిశుద్ధమైన నామములో సమర్పించుకుని ఆరాధించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో దేవుణ్ణి స్తుతిస్తూ ఒక పాట పాడుతూ ముందు సాగుదాం. మన మధ్యలో నిసి ఉన్నారు, అఖిల్ మిసెస్ పాట పాడతారు. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికి. ప్రైజ్ లార్డ్ మావయ్య. ప్రైజ్ లార్డ్ మా. గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకి స్తోత్రము. పగలు రే కను పాపవలే కాచిన దేవా నీకి స్తోత్రము. మము దాచిన దేవా నీకి స్తోత్రము. కాపాడిన దేవా నీకి స్తోత్రము. మము దాచిన దేవా నీకి స్తోత్రము. కాపాడిన దేవా నీకి స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకి స్తోత్రము. పగలు రే కను పాపవలే కాచిన దేవా నీకి స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై మము ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రే కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. లోపములెన్నో దాగి ఉన్నను దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన లోపములెన్నో దాగి ఉన్నను దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము.
కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకి స్తోత్రము. పగలు కను పాపవలే కాచిన దేవా నీకి స్తోత్రము. మము దాచిన దేవా నీకి స్తోత్రము. కాపాడిన దేవా నీకి స్తోత్రము. మము దాచిన దేవా నీకి స్తోత్రము. కాపాడిన దేవా నీకి స్తోత్రము. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆది కాండము 33వ అధ్యాయము 33వ అధ్యాయాన్ని 2 భాగాలుగా చదువుకుందాం. మొదటి 10 వచనాలు బ్రదర్ సురేష్ బ్రదర్ చదువుతారు. 11 నుంచి చివరి వరకు హన్నమ్మక్క గారు చదువుతారు. అధికారం 33వ అధ్యాయం. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావు అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండిరి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలులకు 2 దాసీలకును పంచి అప్పగించాడు. అతడు ముందర దాసీలను వారి పిల్లలను, వారి వెనుక లేయాను ఆమె పిల్లలను, ఆమె వెనుక రాహేలును యోసేపును ఉంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొని పరిగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరు కన్నీరు విడిచిరి. ఏశావు కన్నెలెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకుని దయచేసిన పిల్లలే అని చెప్పాను. అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. లేయాయు ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఆ తరువాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఏశావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుమ్మంతయు ఎందుకని అడగగా అతడు, నా ప్రభువ కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పాను. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినదంతా ఉన్నది, నీది నీవే ఉంచుకోమని చెప్పాను. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షం నా మీద నున్న ఎడల చిత్తగించి నా చేతన ఈ కారక పుచ్చుకొనము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితి, నీ కటాక్షం నా మీద వచ్చినది కదా. అక్క చదవనక. నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనికరించెను, మరియు నాకు కావలసినదంతా ఉన్నదని చెప్పి అతని బలవంతము చేసెను గనుక అతడు దాన్ని పుచ్చుకొని, మనము వెళుదాము, నేను నీకు ముందుగా సాగిపోదునని చెప్పగా అతడు, నా యొద్దనున్న పిల్లలు పసిపిల్లలనియు గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చినవి అనియు నా ప్రభువుకు తెలియను. ఒక్క దినమే వాటిని వడిగా తోలిన ఎడల ఈ మంద అంతయు చచ్చును. నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలెను. నేను నా ప్రభువునొద్దకు శేయూరునకు వచ్చే వరకు నా ముందరనున్న మందలు నడవగలిగిన కొలది, ఈ పిల్లలు నడవగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చేదనని అతనితో చెప్పాను. అప్పుడు ఏశావు, నీకిష్టమైన ఎడల నా యొద్దనున్న ఈ జనులలో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టుదనని చెప్పగా అతడు, అది ఎలా, నా ప్రభువు కటాక్షము నా మీద నుండనేమో. ఆ దినమున ఏశావు తన త్రోవను శేయూరునకు తిరిగిపోయాను. అప్పుడు యాకోబు సుక్కోతునకు ప్రయాణమైపోయి తన ఒక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అను పేరు పెట్టబడెను. అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశంలోనున్న షెకెమును ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలం యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొని
అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి ఎల్ ఎల్లోహే అని ఇస్రాయేలు అని పేరు పెట్టాను. దేవుడి పుస్తకాన్ని ప్రైజ్ గాడ్, దేవుని స్తోత్రములు. మరి సమయంలో దైవజనులు మన మధ్యలో ఉన్నారు వాక్యాన్ని అందించడానికి. వాక్యం నిమిత్తమై మరి ఫిలిప్పన గారు ప్రార్థన చేస్తారు. ఫిలిప్పన, ఫిలిప్పన. సరే, ఈ సమయంలో దేవమ్మక్క గారు ప్రార్థన చేస్తారు వాక్య నిమిత్తము. వందనాలు సార్ అందరికి. వందనాలమ్మా, వందనాలు. మహాపరిశుద్ధుడైన గొప్ప దేవాని ఘనమైన పాదములకు స్తుతి స్తోత్రాలు వందనాలు వందలు ప్రభు తండ్రి. గడిచిన కాలం అంతా దినమంతా రోజంతా కూడా నైనా నీ సజీవ రెక్కల మమ్మల్ని కాచి కాపాడి దాచి ఉంచినందుకు నీకు కృతజ్ఞత వందనాలు స్తోత్రములు దయచేసినందుకు తండ్రి. మరొక దినం ఇచ్చినందుకు నీకే కృతజ్ఞత వందనములు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. తండ్రి ఉదయకాల సమయంలో నైనా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి నీ పాట పాడుకుని నేను వాక్యం చదువుకున్నప్పటికీ నువ్వే తోడుగా ఉన్నందుకు నీకే కృతజ్ఞత వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి నేను యేసయ్యా నీకే కృతజ్ఞత వందనాలు తండ్రి. వాక్యం ద్వారా నేను నీ దాసుని శిలువను మరపరుచుకొని అవునయ్యా మాకు ఏ వాక్యం కావాలో నేను ప్రవేశ కృప దయచేసి ఎన్నికల శ్రోలు గురించి మాకందరికి దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు బిడ్డ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దండ సార్ వాక్యాన్ని అందిస్తారు. సమయానుసారంగా అందిస్తున్నాను సార్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృప, ఆయన దయ, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన ముఖదర్శనం చేసుకోవడానికి, ఆయన స్వరాన్ని వినడానికి, మన జీవితాలను మన హృదయాలను బలపరుచుకోవడానికి, సరిచేసుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి మిత్రులారా, ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. దేవుడంట అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. మిత్రులారా, ఈ లోకంలో దీనత్వము అంటే అదొక రకమైన బలహీనత. అంటే లోకం దీనులను ఎలా చూస్తుందంటే వీరు బలహీనులు అని చూస్తుంది. కానీ పరలోక రాజ్య నియమాలను బట్టి చూస్తే దీనత్వము అన్నటువంటిది ఆశీర్వదించబడడానికి ఒక రాజమార్గం లాంటిది. దీనత్వము అనేది ఆశీర్వదించబడడానికి ఒక రాజమార్గం లాంటిదన్నమాట. అందుకనే ఇక్కడ దేవుడంట అహంకారులను ఎదిరిస్తాడంట, దీనులకు మాత్రము తన కృపను అనుగ్రహిస్తాడు. మనము ఈరోజు మిత్రులారా దీనత్వం గురించి కొన్ని ముఖ్యమైన పాఠాలను చూద్దాము. మొట్టమొదటిది, దీనత్వము అంటే మనలను మనం శూన్యం చేసుకోవడం. అంటే మనలను మనము శూన్యం చేసుకోవడం అంటే దట్ ఈస్ ఎంప్టీయింగ్ అవర్ సెల్వ్స్.
ఒక లేఖన భాగం చూద్దాం. చూడండి, పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికను చూద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 2వ అధ్యాయములో 5వ వచనం నుంచి నేను చదువుతున్నాను. చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి యుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి గురించి వాక్యం ఏం చెప్తుంది? ఆయన దేవుడై ఉన్నాడు. మరి దేవుడై ఉన్నప్పుడు తండ్రి అయిన దేవునితో సమానమైనటువంటి స్థితిలోనే ఉండాలి అని ఆయన కోరుకోలేదు. ఆయన మనిషిగా పుట్టినా ఆయన దేవుడే. కాబట్టి ఆ స్థితి ఒక ఉన్నతమైన స్థితి. ఆ స్థితిని, ఆ వైభవాన్ని, ఆ ఆరాధనను, ఆ గౌరవాన్ని అదంతా వదిలిపెట్టి ఆయన మనుష్యుల పోలికగా పుట్టాడు. అది మొట్టమొదటిది. దేవునికి మనిషికి ఎంత తేడా అండి? అనంతం. దేవుడు సృష్టింపబడక ఉన్నవాడు, కానీ మనిషి సృష్టించబడినటువంటి వాడు. కాబట్టి దేవునికి మనిషికి అసలు పోలికే లేదు. వారి మధ్య ఉన్నటువంటి అగాధం ఎప్పటికీ మనం పూడ్చలేము, ఎవరు దాటలేరు. అంటే ఏ మనిషి కూడా ఎప్పటికీ దేవుడు కాలేడు. మనిషి మనిషే, దేవుడు దేవుడే. ఈ లోకంలో చాలామంది మనుషులు బాగా బతికితే దేవుళ్ళు అవుతారు అని చెప్పేటువంటి సిద్ధాంతాలు చాలా ఉన్నాయి. కానీ బైబిల్ గ్రంథం ప్రకారం మనిషి ఎప్పటికీ మనిషే, దేవుడెప్పటికీ దేవుడే. మధ్య ఒక అగాధము. అగాధం అంటే అంత వ్యత్యాసం ఉందన్నమాట. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్థితిని వదిలిపెట్టాడు. ఏది? ఆ వైభవాన్ని, ఆ ఆరాధన, ఆ మహిమ, ఆ ఘనత, ఆ శక్తి, ఆ ప్రభావం వదిలిపెట్టి దేవుడై ఉన్నప్పటికీ ఆయన మనిషిగా పుట్టాడనమాట. దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. సరే, మనిషిగా పుట్టావునా, రాజుగా పుట్టాడా, చక్రవర్తిగా పుట్టాడా? కాదు, దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. అందుకని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను అని ఉంది. రిక్తునిగా అంటే హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, అంటే తన వైభవాన్ని, మహిమను, ఘనతను, ఆ బల ప్రభావాలను శూన్యము చేసుకొన్నాడు. అది. కాబట్టి మిత్రులారా, మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారిని పోలి మన హోదా లేదా మన పదవి కంటే ఇతరుల క్షేమం ముఖ్యమని భావించడమే నిజమైనటువంటి తగ్గింపు, నిజమైనటువంటి దీనత్వం. అందుకనే ఆ కొండ మీద ప్రసంగంలో ప్రభువారు ధన్యతల గురించి చెప్పినప్పుడు మొట్టమొదటిది ఏం చెప్పాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారిదంట పరలోక రాజ్యం. అంటే మొట్టమొదటిది ఏంటిది? ఆత్మ విషయమై దీనులై ఉండటము. ఏంటిది ఆత్మ విషయం? దీనులై ఉండటం అంటే ఏంటి? తగ్గించుకోవటమే. మనలను మనం తగ్గించుకోవటమే. మిత్రులారా, చూడండి, మొట్టమొదటి పరలోక రాజ్యపు నియమం ఇది. మనలను మనము తగ్గించుకోవాలి. ఏదన్నా మీటింగ్ పోయినప్పుడు మనం ఎక్కడ కూర్చోవాలి? కొన్ని గొడవలు ఎలా ఉంటాయో తెలుసా? మీటింగ్లో నన్ను స్టేజీ మీద కూర్చోబెట్టలేదు, అదొక గొడవ. ఒక పెద్ద చర్చి ఉంది,
ఆ చర్చికి 2 పాస్టర్లు ఉన్నారు, బాగా అనుభవజ్ఞులైనటువంటి పాస్టర్లు. అందులో ఒక పాస్టర్ గొడవ ఏంటంటే, ఏదైనా పెళ్లి కార్డు మీరు ప్రింట్ చేసినప్పుడు నా పేరు పైన పెట్టాలి, ఆ తర్వాతే ఆ రెండో పాస్టర్ పేరు కింద పెట్టాలి. ఇది గొడవ. మనుషులు ఎలా ఉన్నామో చూడండి. మన యొక్క అల్పత్వం, ఎంత హీనులము అన్నటువంటిది మన ప్రవర్తనలోనే కనిపిస్తుంది మిత్రులారా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉండి మనిషిగా పుట్టాడు. మరి మనుషుల్లో ఏమన్నా రాజుగా పుట్టాడా? ఆయన రాజే. అయితే ఆయన ఆ చక్రవర్తిగా ఆ వైభవంలో అట్లపుట్ల మళ్ళీ ఆయన పుట్టింది దాసునిగా. చాలా దాసుడని ఉంది చూడండి, బీదలని కాదు. దాసుడు అన్నటువంటిది బీదరికం కన్నా ఇంకా తక్కువ స్థితి. బీదలు కూడా వారు డబ్బు వారు సంపాదించుకుని బాగా బ్రతకొచ్చు, వాళ్ళేం దాసులు కాదు. కానీ ఈయన బీదగా కాదు, బీద కన్నా ఇంకా తక్కువ స్థితి దాసుడు. దాసుడు బీదలకు కూడా సేవ చేయాలి. అంటే అసలు ఒక పదం పౌలు గారు ఉపయోగిస్తారు, ఏ పాపము ఎరుగని ఆయన పాపముగా మారిపోయెను. ఏ పాపము ఎరుగని ఆయన పాపి అవడం కాదు, పాపముగా మారిపోయాడంట. చాలా దారుణమైన పదం అది. జాక్ పునెన్ గారు ఉన్నారు. జాక్ పునెన్ గారు చాలా మంచి దైవ సేవకుడు. ఆయన ఒక పదం ఉపయోగిస్తాడు, అది ఉదయకాలాన వినటం కూడా మనకు కష్టమే, ఆ పదం ఉచ్చరించడం కూడా కష్టమే. కానీ ఒక్కొక్కసారి అది వినటం కష్టమే, ఉచ్చరించడం కూడా కష్టమైనప్పటికీ ఒకసారి చెప్తాను, వినండి. కొంచెం అసహ్యం అనిపించవచ్చు. ఇది కేవలము యేసయ్య అంటే లెటిన్ ట్యాంకులో పట్టం కాదు, అసలు ఆ మలంగా మారిపోయాడంట. లెటిన్ ట్యాంకులో పట్టడం వేరు, మలంగా మారిపోవడం వేరు. ఏ పాపము ఎరుగని ఆయన పాపమాయను అంటే అంతగా తగ్గించుకున్నాడు. అబ్బో మిత్రులారా, ఇంకెంతకంటే ఏం కావాలి? మన ఆధ్యాత్మిక జీవితానికి రాజమార్గం ఎక్కడ ప్రారంభమైందో తెలుసా? దీనత్వము. నేను దాసుడను, నేను దాసురాలిని. నువ్వు రాజమార్గంలో నడవాలనుకుంటున్నావా? ఇది రాజమార్గానికి ప్రారంభం. ఈ రాజమార్గంలో నువ్వు లేదా నేను నడవాలి అనుకుంటే దీనత్వము అన్నటువంటి దాన్ని ధరించుకోవాలి. నేను దాసుడు, నిజముగా దాసుడను. కాబట్టి మనము మన స్థితిని, మన చదువుని, నేను ఇంత చదివాను అంత చదివాను, లేకపోతే నాకు ఇంత ఆస్తుంది అంత ఆస్తుంది, ఇవి పనికిరావు. సేవలో ఇవి ఒకవేళ నీకు ఉంటే మంచిదే, చాలా సంతోషం కదా. బాగా చదువుకోవటం మంచిదే, డబ్బు కలిగి ఉండడం మంచిదే, చాలా సంతోషం. అవి నీకు మేలుకరమే, ఉంచుకో. కానీ అది హృదయానికి కొవ్వు పట్టినట్టు పట్టకూడదు, అప్పుడు కష్టం. కాబట్టి మిత్రులారా, ఘాటైన పదాలు ఉపయోగించిన ఇది సత్యం చూడండి. మనము తగ్గాలి. అందుకనే బైబిల్ ఏమంటే తగ్గించుకొని వారిని ఆయన హెచ్చిస్తాడంట, దీనులను హెచ్చిస్తాడంట, ఆయన అహంకారులను తగ్గిస్తాడంట. మరి దేవునితో తగ్గించబడదామా హెచ్చించబడదామా మీరే ఆలోచన చేయండి. దేవునితో హెచ్చింపబడితే మంచిది కదా. దేవుడును మనం తగ్గిస్తే మనల్ని మనం హెచ్చించుకోవటం కన్నా దేవుడు హెచ్చిస్తే చాలా బాగుంటుంది కదా. కాబట్టి తగ్గించుకుందాం. కాబట్టి ఇది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇది మన జీవిత కాలం అంతా తగ్గించుకోవాలి మనం. ఇది మన క్యారెక్టర్ అవ్వాలి, మన తోలు. అంతేగాని ఏదో ఒకసారి చేసే పని కాదు. మన క్యారెక్టర్ ఏమవ్వాలంటే, నేను దాసుడను, నేను దాసురాలని, నేను ప్రజలకు రుణగ్రస్తుడను, నేను బాకీ పడున్నాను. సేవ చేసేవాళ్ళు ఎలా చేయాలో తెలుసా? సేవ చేసేవాళ్ళు నేను బాకీ పడున్న ప్రజలకే. మనం కూడా ఈ సంవత్సరం కాన్ఫరెన్స్ పెట్టాలనుకుంటున్నాం, రేపు మార్చి నెలలో. అయితే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎంత డబ్బు ఖర్చు. ఒకటి
డబ్బు ఖర్చు కాదు, రెండు ఎంత నేను ప్రిపేర్ అవ్వాలి. ఒక్కోసారి ప్రాణం భారం అనిపిస్తుంది. ఎంత ప్రిపేర్ అవ్వాలి. సరే 3 డబ్బు పెట్టడం కాదు, ప్రిపేర్ అవ్వడం, ఆడ అన్ని ఏర్పాట్లు చేయాలి. ఎంత బాధ్యత వహించాలో పరిగెత్తాల్సి వస్తుందేమో ఇటు అటు. అదే అన్ని భారమే, అన్ని భారమే. కానీ నేను అనుకున్నాను, నేను బాకీ పడ్డాను, నేను రుణగ్రస్తుడను. పౌలు గారు అదే పదం ఉపయోగిస్తాడు, నేను రుణగ్రస్తుడను, నేను బాకీ పడ్డాను, అప్పు పడ్డాను, నేను మేలు చేయాలి సమాజానికి, నేను సేవ చేయాలి. ఆ యాటిట్యూడ్ మనం డెవలప్ చేసుకోవాలి. అంతేగా నాకెందుకులని నేను అనుకుంటే ఆ డబ్బులు దాచిపెట్టుకోవచ్చు, బాగా నిద్రపోవచ్చు, కష్టపడిన అవసరం లేదు. చదవటం చాలా కష్టం, ఎంతో స్ట్రెస్, కళ్ళకు స్ట్రెస్ అయితే మెదడుకు స్ట్రెస్, హార్ట్కి స్ట్రెస్, ఒళ్ళంతా స్ట్రెస్సే విపరీతంగా చదవడం. కానీ నేను బాకీ పడ్డాను. మిత్రులారా, యేసయ్యకున్న యాటిట్యూడ్ని మనం కూడా కలిగి ఉండాలి. ఇది హృదయ స్థితి. దీనత్వం అనేది హృదయ స్థితి. అది ఒక పని కాదు. ఒకసారి బాగా తగ్గించుకొని చేశాడు, దానిగా అది దీనత్వం అనేది హృదయ స్థితి. కాబట్టి మనము కూడా యేసు క్రీస్తు ప్రభు వలె బాకీ పడ్డ వాళ్ళగాను, రుణగ్రస్తులుగాను, బాకీ పడ్డవాడు బాకీ తీర్చాలి కదా, అట్లనమాట. ఆ రకంగా మనం ఎంచుకో, నేను దాసుడను, దాసురాలని, ప్రజలకు నేను మేలు చెయ్యాలి, నేను సేవ చెయ్యాలి, ఇందుకే నేను పుట్టానని మనం నేర్చుకోవాలి. మిత్రులారా, మనలో ప్రతి ఒక్కరూ యేసయ్యలాగా తయారవ్వాలి. కాబట్టి మొట్టమొదటి దీనత్వం అంటే తనను తాను శూన్యం చేసుకోవటం. 2 దీనత్వం అంటే మనకన్నా ఎదుటి వారిని యోగ్యులుగా ఎంచాలి. మనకన్నా ఎదుటి వారిని యోగ్యులుగా ఎంచాలి. మనల్ని మనం ఇప్పుడు దీనత్వంలో కూడా నేను యోగ్యుడిని కాబట్టి నేను తగ్గించుకుంటాను అనుకోకూడదు. నేను విజయరాజ్ సార్ కన్నా యోగ్యుడిని, చాలా మంచివాడిని కాబట్టి నన్ను నేను తగ్గించుకోవాలి అంటే అదేం దీనత్వం? ఆలోచన చేయండి మిత్రులారా. బెన్ని గారి కంటే నేను చాలా మంచివాడిని కాబట్టి నన్ను నేను తగ్గించుకుంటా, అదేం దీనత్వం? అది వేషధారణ. మిత్రులారా, ఇతరులను నిజముగా మనకంటే యోగ్యులుగా ఎంచాలి. నిన్నటి దినాన మేము ఇక్కడ దావీదు చేసినటువంటి పాపము గురించి ధ్యానం చేస్తూ వస్తూ, దావీదు ఊరియాను చంపాడు, ఆయన భార్యను తెచ్చుకున్నాడు. అది విన్నప్పుడు మనకి దావీదు ఇంత దుర్మార్గుడా అనిపిస్తుంది. కానీ రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అనుకుంటా 1వ వచనంలో, తీర్పు తీర్చు ఓ మనుష్యుడా, ఇతరులకు తీర్పు తీర్చు, నీవు కూడా అదే స్థితిలో ఉన్నావని నీకు తెలీదా? ఇప్పుడు ఎందుకు దావీదుని అంత దుర్మార్గుడు అన్నావు? యేసయ్య ఏం చెప్పాడు? మోహపు చూపుతో చూచిన ప్రతి వాడును వ్యభిచరించినట్టే. ఆ లెక్కన యేసయ్య ఇచ్చినటువంటి ఆ సూత్రం ప్రకారం చూసుకుంటే దావీదు కన్నా మనం ఎంత దౌర్భాగ్యులము. దావీదు దేవుని హృదయానుసారుడు, శోధనలో పడిపోయాడు, ఘోరమైన పాపమే చేశాడు. అందుకని మనల్ని మనం దావీదు కన్నా యోగ్యులుగా ఎంచుకుందామా? దావీదు ఒకసారి చేశాడు, మనం ఎన్నిసార్లు చేసాం? మన చూపులు ఎలా ఉన్నాయి? మన కంట్లో దూలం, ఒక దూలం కాదు, 1000 దూలాలు, 1,000,000 దూలాలు లేవా? కాబట్టి వెంటనే దావీదు పైన నిందలేయటం కన్నా, అయ్యో ఇంత యోగ్యుడు పడిపోయినాడని బాధపడాలి. అంతవరకే. మనము దావీదు కన్నా యోగ్యులుగా మనల్ని మనం ఎంచుకోకూడదు ఎప్పుడు. చూడండి మిత్రులారా, ఒక వచనం చదువుతాను. ఆదికాండం 13వ అధ్యాయంలో, ఇది అబ్రహాము లోతు మధ్య జరిగినటువంటి సంఘటన. 13వ అధ్యాయంలో 8-9 వచనాలు. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనుక నాకును నీకును, నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళినా నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళినా నేను ఎడమ తట్టునకును వెళ్ళుదని లోతుతో చెప్పగా,
అంటే ఇక్కడ అంటే వాళ్ళు ఎదుట ఉన్నటువంటి భూమిని పంచుకుంటున్నారు. అప్పుడు అబ్రహాం అన్నాడు లోతుతోటి, లోతును మొదట తీసుకోమన్నాడు. నువ్వు ఎడం తట్టుపోతే నేను కుడి తట్టుపోతా, నువ్వు కుడి తట్టుపోతే నేను ఎడం తట్టుపోతా. అంటే మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇచ్చాడు? లోతుకి ఇచ్చాడు. లోతు బాగా పచ్చగా ఉండే భూమి అంతా తీసుకున్నాడు. అయినా అబ్రహాం గొడవ చేశాడా? అసలు యాక్చువల్గా మీరు ఆలోచన, దేవుడు పిలిచింది ఎవరిని? అబ్రహామునా లోతునా? ఎవరు వెంటబడి వచ్చారు? అబ్రహాము లోతు వెంటబడి వచ్చాడా? లోతు అబ్రహాము వెంటబడి వచ్చాడా? దేవుడు పిలిచింది అబ్రహాముని. వాగ్దానం చేసింది అబ్రహాముకు, లోతుకు కాదు. లోతు అబ్రహాంతో పాటు లోతు వచ్చాడు. కాబట్టి యాక్చువల్గా చూస్తే అబ్రహాం మొదటి ప్రయారిటీ తీసుకోవాలి. ఒరే నువ్వు వాగురా, దేవుడు పిలిచింది నన్ను కదా, ముందర నేను ఎంచుకుంటా, పిలిచింది నన్ను కదా. ఈ రకమైనటువంటి ఆలోచన చేయాల. యాక్చువల్గా ఒకవేళ ఆ రకమైన ఆలోచన చేసి ఉన్నా అది సరైన ఆలోచనే. మనం కూడా సరే అనాలి, నిజమే కదరా, పిలిచింది అబ్రహామును కదా, ఆయన్ని మొదట ఎన్నుకొని ఆయన ఎన్నుకోగా ఆయన తీసుకోగా మిగిలినటువంటి భూమి నువ్వు తీసుకొని మనం అదే కరెక్ట్. అబ్రహాం అన్నా తప్పులేదు. కానీ అన్నాడా అబ్రహాము? మనం బంధువులు నాయన, మనకు గొడవ ఉండకూడదు. నువ్వు ఎడం తట్టుపోతే నువ్వు కుడి తట్టు, నువ్వు కుడి తట్టుపోతే ఎడం తట్టు, నువ్వు ఎంచుకో ఫస్ట్. ఏమి అబ్రహాం ఒక గొప్ప రోల్ మోడల్ చూడండి మనకి. మొదట ప్రయారిటీ మనం ఎదుటి వారికి ఇద్దాం. ఎందుకంటే అబ్రహాముకు తెలిసిన సత్యం ఏందో తెలుసా? ఆశీర్వాదము అనేది ఉత్తరము నుండి రాదు, దక్షిణము నుండి రాదు, తూర్పు నుండి రాదు, పడమటి నుండి రాదు. ఆశీర్వాదము వచ్చేది పరలోకమందున్నటువంటి దేవుని నుండి. మిత్రులారా, ఈ సత్యాన్ని గ్రహించారా? ఆస్తులకు ఎన్ని గొడవలో, స్థలాలకు ఎన్ని గొడవలో, చంపటానికి కూడా వెనుకాడము, కర్రలతో కొట్టడానికి కూడా వెనుకాడము, తలలు పగలగొట్టడానికి కూడా వెనుకాడము, ఇక నిత్య శత్రుత్వం కలిగి ఉండడానికి కూడా మనం వెనుకాడము. నువ్వు స్థలం సంపాదించు, గొడవపడి ఆస్తి సంపాదించు, కానీ ఆశీర్వాదం సంపాదించలేవు. ఏం కావాలి మనకు? ఆశీర్వాదములు కావాలా లేకపోతే ఆస్తులు కావాలా? కడుపు నిండా అన్నం తిని చక్కగా బ్రతికి సంతోషము, నెమ్మదిని, ఆరోగ్యం అనుభవించడం, దేవుని సన్నిధిని అనుభవించడం మేలు కదా మిత్రులారా. కాబట్టి చూడండి, అబ్రహాము లోతుని తనకంటే యోగ్యునిగా ఎంచి లోతుకు ప్రాధాన్యత ఇచ్చినాడు. తీసుకో, నువ్వు ఫస్ట్ తీసుకో, మిగిలింది నేను తీసుకుంటా. మిత్రులారా, మనం కూడా మన సహోదరుడు ఎక్కడో అవసరం చూడండి. ఒక మనిషికి తన జీవితంలో ఏ సమయంలోనైనా సరే ఎంతమందితో ఎక్కువగా డీప్ పరిచయాలు ఉంటాయి తెలుసా? ఉంటే ఒక 10, 15, 20 మందే జీవితంలో. జీవితకాలం మొత్తంలో మనం బాగా పరిచయం చేసుకునేది ఒక 100 మంది వచ్చిపోయి అప్రాక్సిమేట్, అంతకంటే ఎక్కువలే. ఒక 100 మంది ఈ జీవితకాలం మొత్తంలో మనము బాగా పరిచయం చేసుకుని మాట్లాడేది. వాళ్ళలో ఇంకా డీప్గా ఉండేది ఒక 10, 15 మందితోటే. ఈ 10, 15 మందికి మనం వాళ్ళనే యోగ్యులుగా ఎంచితే ఎంత మంచిది. కాబట్టి దీనత్వం అనేది మిత్రులారా, ఎదుటి వారిని మనకంటే యోగ్యులుగా ఎంచడము, వారికే ప్రాధాన్యతనిద్దాము, వారికే మొదటి ప్రయారిటీ ఇద్దాము, తర్వాత మిగిలింది మనం తీసుకుందాం. మనం దాసులమే అన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. అది రెండో విషయం. మూడో విషయం మిత్రులారా, దీనత్వం అంటే దేవుని చిత్తానికి లోపడటం. చూడండి టైం ఎంత అయిందో, 5:40 అయిపోయింది. దీనత్వం అంటే దేవుని చిత్తానికి లోపడటం. ఒకసారి లూకాసు వార్తకు రండి. లూకాసు వార్తలో 1వ అధ్యాయము 36వ వచనం చదువుతున్నాను చూడండి. 34వ వచనం, క్షమించండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 38 చదువుతాను. అందుకు మరియ, ఇదిగో ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును కాక అనెను. అంతటి దూత ఆమె యొద్ద నుండి వెళ్ళను. కాబట్టి దీనత్వం అంటే దేవుని చిత్తానికి లోపడటం. నిజంగా ఆలోచన చేయండి, మరియమ్మకి అప్పుడే ఎంగేజ్మెంట్ అయింది.
ప్రదానం చేయబడింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇంకా వివాహం కాలేదు, మరి మధ్యలో గర్భవతి అయితే ఎట్లా? అవమానం కదా. తనకు అవమానము, తన కుటుంబానికి అవమానము, తనను ఏ వ్యక్తికైతే ఎంగేజ్ చేయబడిందో ఆ యోసేపుకి అవమానము, యోసేపు కుటుంబానికి అవమానం, అందరికి అవమానము. వీటన్నిటికన్నా భయంకరంగా అసలు మరణమునకు పాత్రలైపోయింది. రాళ్లతో ఒకటి చంపొచ్చు ధర్మశాస్త్రం ప్రకారం. మరియమ్మ ఎంత చిన్నపిల్ల అండి, చాలా చిన్నపిల్ల, ఆల్మోస్ట్ ఇంకా టీనేజ్లోనే ఉందేమో. టీనేజ్ అమ్మాయే, ఎగ్జాక్ట్ వయసు మనకు తెలియదు, టీనేజ్ అమ్మాయే, 15, 16 ఉంటాయేమో. టీనేజ్ అమ్మాయి. ఈ టీనేజ్ అమ్మాయి ఇంత అసలు ఆలోచన చేసిందో లేదో కానీ ఒక మాట అంది, ప్రభువు దాసురాలను. ఆ దాసురాలు అనేటువంటి పదం ఇదివరకు నేను మీకు వివరించాను. యాక్చువల్గా ఉపయోగించబడినటువంటి గ్రీకు పదము, నేను బానిసను, స్త్రీ బానిస, స్త్రీ బానిసలకు ఉపయోగించేటువంటి పదం ఆవిడ తన గురించి ఉపయోగించుకుంది. నేను దాసురాలను, నేను బానిసను. బానిసలు ఎప్పుడూ హక్కుల గురించి మాట్లాడరు, అది బానిస లక్షణం. బానిసలు ఎప్పుడు కూడా హక్కుల గురించి మాట్లాడరు. నా రైట్, నేను ప్రశ్నించవచ్చు, నేను తిరుగుబాటు చేయవచ్చు, ఈ రకమైన హక్కులు మాట్లాడచ్చు. సాధారణంగా మనుషులకు ఎవరికైనా హక్కులు, ఇప్పుడు అన్నీ కూడా హక్కుల సంఘాలే కదా. మనుషుల హక్కుల సంఘాలు అయితే, జంతువుల హక్కుల సంఘాలు, లేకపోతే చెట్లకి, ఈ ప్రపంచాన్ని సేవ్ చేయడానికి మంచిదే, హక్కుల సంఘాలు ఉండటం మంచిదే. కానీ ప్రభు సేవలో ఉన్నటువంటి వారు, నేను దాసుడను, దేవునికి దాసుడను, దాసురాలను అనుకునే వాళ్ళలో ఉండాల్సినటువంటి ఒక క్వాలిటీ ఏంటంటే హక్కులు ఉండకూడదు. హక్కుల కొరకు, నా హక్కుల కొరకు నేను పోరాటం చేస్తాను అనుకోకూడదు. హక్కుల కొరకు పోరాడేవాడు ఆధ్యాత్మిక జీవితంలో అవి పనికిరావండి. ఆధ్యాత్మిక జీవితంలో మన హక్కుల గురించి మనం మాట్లాడకూడదు మిత్రులారా. కాబట్టి ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుని చిత్తమునకు లోబడుట అన్నటువంటిది అది దీనత్వానికి మరొక లక్షణం మిత్రులారా. తర్వాత దీనత్వంలో మరొక విషయం ఏంటంటే తప్పును ఒప్పుకునే మనస్తత్వం ఉండాలి. ఏదైనా తప్పు జరిగిందనుకోండి, తప్పు జరిగితే అవును నాది తప్పు అయ్యింది, నాది తప్పు, నాది తప్పైందని ఒప్పుకోవాలి మిత్రులారా. ఎప్పుడైనా చూడండి, నేను ఒక్కొక్కసారి డిబేట్స్లో చూస్తుంటా కదా, ఈ టీవీలో డిబేట్స్ వస్తుంటాయి. వాదించుకునే వాళ్ళలో కొంతమంది వాళ్ళది తప్పైనా సరే ఒప్పుకోరు. తప్పైనప్పుడు ఇంకా ఎక్కువ గోల చేస్తారు. వాళ్ళ తప్పైనప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడతారు, ఎదుటోని డామినేట్ చేయడానికి. ఇంకా డిస్కషన్ జరగదు, అది గందరగోళం అయిపోయి ఆ టీవీ షో వాళ్ళు ఆ తర్వాత ఆపుతారన్నమాట. మనది తప్పైనప్పుడు అది డిబేటే కాదు, నిజ జీవితంలో పరిచర్యలు ఎక్కడైనా భార్యతోటి, ప్రత్యేకంగా భర్తలు భార్యతోటి తప్పైనప్పుడు తప్పని ఒప్పుకో, సారీ చెప్పు, అంతేగాని డామినేట్ చేయకు. తప్పైనప్పుడు ఇంకా నీ పవర్ను ఉపయోగించి తను అణిచేయడానికి ప్రయత్నం చేయకూడదు. తప్పులు ఒప్పుకోవాలి. చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయంలో 13, 14 వచనాలు నేను చదువుతాను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుట కనెను, ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఇది సుంకరి ప్రార్థన. చూడండి ఎంత చక్కగా, నేను పాపినయ్యా, నన్ను కరుణించు, రొమ్ము కొట్టుకున్నాడు. అది అంటే దేవుని ఎదుట మనం నటించగలమా? మనము సహోదరుల ఎదుట నటిస్తున్నాము అంటే దేవుని ఎదుట నటిస్తున్నామనే అర్థం. చూడండి, నీ సహోదరుల ఎదుట నీ సహోదరుల ఎదుట నువ్వు శ్రేష్టంగా ఉన్నట్టుగా నిజాయితీగా మాట్లాడు. నిజాయితీ మాట్లాడే వ్యక్తి ఎప్పుడైనా సరే అందరు అతన్ని ఇష్టపడతారు. బయటకు ఇష్టపడకపోయినా హృదయంలో ఇష్టపడతారు. అరే, ఈ మనిషి నిజాయితీ ఉన్న మనిషి, ఈ మనిషి మాటలో స్వచ్ఛత ఉన్నది, శ్రేష్టత ఉన్నది, ఈ మనిషి వ్యక్తిత్వం వేరు. నిజాయితీ కలిగిన వ్యక్తి తనకు తెలియకుండానే గౌరవాన్ని సంపాదించుకుంటాడు, ఎదుటివారి హృదయంలో ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకుంటాడు. ఈ సుంకరు చూడండి, తన నిజాయితీ వలన
నేను నా తప్పు, నేను పాపినని ఒప్పుకుంటున్నాడు. దాని వలన దేవునికి ఇష్టడయ్యాడు, దేవుని కృపకు పాత్రుడయ్యాడు. కానీ ఇతనికి ముందు పరిసయుడు ఎట్లా చేస్తాడు ప్రార్థన? నేను దొంగను కాదు, నేను అది కాదు, ఇది కాదు, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను. దేవుని ఎదుటికి పోయి డంబాలు కొట్టుకోవటం. వాళ్ళకి తెలీదా వాళ్ళ స్థితి? ఇక్కడ పరిసయుడు డంబాలు కొట్టుకోవడం కాదు, అతను తన నిజ స్థితిని గ్రహించటం వల్ల అది సమస్య. పరిసయునితో సమస్య ఏంది? డంబపు మాటలు కాదు, అతడు తన నిజ స్థితిని గుర్తించక దేవుని ఎదుట గొప్ప చెప్పుకోవటం. మరొక మాటలో చెప్పాలంటే అబద్ధాలు. మిత్రులారా, దేవుని ఎదుటకు పోయినప్పుడు నిజాయితీగా ఎంత నిజాయితీగా మాట్లాడితే అంత త్వరగా స్వస్థత వస్తుంది మనకి, అంత త్వరగా నెమ్మది, శాంతి, సమాధానం వస్తాయి. అందుకన్నాడు విరిగి నలిగినటువంటి హృదయం అంటే ఆయన కోరుకునేది. అంతే, నాకు బలుల అవసరం లేదు, వాటి కొవ్వు అవసరం లేదు. విరిగి నలిగిన హృదయం అంటే ఏందా హృదయం? నిజంగా పశ్చాత్తాపడి నిజ స్థితిని ఒప్పుకునే హృదయం. మిత్రులారా, మనము నిజాయితీ కలిగిన వారిగా ఉందాము, నిజ స్థితిని ఒప్పుకునే వారిగా. తప్పు జరుగుంటే ప్రభా నేను ఇట్లా మాట్లాడాను, నాదే తప్పు. నేను రీసెంట్గా 2 వారాల క్రితం అనవసరంగా ఒట్టి కారణానికే మా అమ్మ మీద కోప్పడ్డా. మా అమ్మ చాలా బాధపడింది. తర్వాత కాలేజీకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేశాను, ప్రభా ఒట్టి పుణ్యానికే కోప్పడినాను. అంటే నేను వేరే విషయాలు, వేరే ఆటల విషయం కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉండి దాన్ని ఈవిడిపైన చూపించా నిష్కారణంగా. చాలా బాధ అనిపించింది. కానీ దేవునితో చెప్పాను, ప్రభా ఈరోజు అమ్మను బాధ పెట్టాను, కోప్పడ్డాను ప్రభా అనవసరంగా. తను ఏమనలేదు, నిష్కారణంగా కోప్పడ్డాను. చాలా బాధ. చూడండి మిత్రులారా, నువ్వెంత త్వరగా నిజాయితీగా ఒప్పుకుంటే అంత త్వరగా నీ హృదయానికి స్వస్థత, నీ యొక్క ప్రాణమునకు, నీ శరీరమునకు స్వస్థత. కాబట్టి మనము తప్పులుగానే ఒప్పుకుందాం. ఇంకొకరిని కూడా సమర్థించకూడదు. మన పక్కన మన భార్య కానీ లేకపోతే స్నేహితులు కానీ సహోదరులు వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళే తప్పని చెప్పాలి. బయట ఉన్నటువంటి వాడి మీద ఆర్గ్యూ చేయకూడదు. లేదులే మందే పొరపాటు చెప్పే రీతిలో. అంతేగాని నా భార్యను అంటావా, నా భార్య తప్పైనా కానీ వాడిని తిట్టడం ఎదుటోడిని, లేకపోతే నా సహోదరుని తప్పైనా కానీ వాడిని తిట్టడం ఎదుటోడిని. నేను ఏదో సమర్థించాలి కాబట్టి నా స్నేహితుని సమర్థించాలి, నా సహోదరుని సమర్థించాలి, నా భర్తను సమర్థించాలి, కరెక్టే, కాపాడుకోవాలి. కానీ నిజాయితీ ముఖ్యం కదా. నిజాయితీగా ఎదుటితో గొడవ పడిన అవసరం లేదు, కాపాడుకోవడంలో గొడవ పడిన అవసరంలా. మిత్రుల శ్రేష్టమైనటువంటి ప్రవర్తన ఇది. అది మన ఎముకలకు స్వస్థత, మన హృదయమునకు దేవునికి ఇష్టమవుతాం. నిజాయితీ కలిగి ఉండటం వల్ల ఏమైందో తెలుసా? దేవునికి ఇష్టమవుతాం. అది ముఖ్యం. ఆఖరిది మిత్రులారా చూసుంటే, దీనత్వానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే సేవ చేసేటువంటి హృదయం ఉండాలి మిత్రులారా. మనకు సింపుల్గా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనకు సేవ చేయడానికి వచ్చాడు. సేవ చేయాలి నిజాయితీలో. దీనత్వంలో ఇంకొక లక్షణం ఏంటంటే, నేను తగ్గించుకొని ఉన్నాను కదా, నేను ఇంట్లోనే కూర్చొని ఉంటాను, నేను ఊడికి సహాయం చేయను, నేను నాదేవం తప్పు, నేను తగ్గించుకొని ఉన్నానుగా, నేను తక్కువ వాడినే, నేను నిజాయితీగా ఒప్పుకున్నాను, నేను పాపినని, నేను ఇంట్లోనే కూర్చున్నాను, నేను ఊరికి సహాయం చేయను, సేవ చేయను. అది పొరపాటు. నిజమైన దీనత్వం ఏంటంటే దేవుడు ఇష్టపడేది ఇతరులకు సేవ చేయాలి. ఇతరులకు జరగాల్సిన మేలు ఏదైనా ఉంటే చెయ్యాలి. మన వంతు మనం కష్టపడాలి. కాబట్టి మిత్రులారా, నిజమైన దీనత్వం అనుకుంటే 5 లక్షణాలు నేను మీకు చెప్పాను. చూడండి, మళ్ళీ ఒకసారి చెప్పి ముగిస్తాను. మొట్టమొదటిది, మనల్ని మనం శూన్యం చేసుకోవాలి. మన స్థితిగతులను, ఉద్యోగాన్ని, డబ్బును ఇవన్నీ ఎంచకూడదు. రిక్తులం అయిపోవాలి. మనం దాసుని అనుకోవాలి. 2, అది మొదటిది. శూన్యం చేసుకోవాలి మన యొక్క గొప్పల్ని. తర్వాత ఇతరులను మనకంటే యోగ్యులుగా ఎంచాలి, అది 2వది. ఆ తర్వాత దేవుని చిత్తానికి లోబడాలి. మరియమ్మ లోబడినట్టు. ఇందాకేమో అబ్రహాము
లోతుకు ప్రాధాన్యత ఇచ్చినట్టు ఇతరులను యోగ్యులుగా ఎంచి వాళ్ళకు ప్రయారిటీ ఇవ్వాలి. ఎన్ని అవమానాలు మరణమైనా సరే దేవుని చిత్తమునకు మరియమ్మ లోబడింది. అట్లా మరియమ్మ వలె దేవుని చిత్తానికి లోబడాలి. తప్పును ఒప్పుకునే మనస్తత్వం ఉండాలి. సొంకరిలాగా దేవుని ఎదుట డంబాలు చెప్పుకోడు. దేవుని ఎదుట చెప్పుకుంటే ఎట్లండి, ఎంత విచిత్రం. మనుషుల ముందు చెప్పుకున్న ఒక విధంగానే దేవుని ఎదుటికి పెట్టి డంబాలు చెప్పుకోవచ్చా? కాబట్టి అటు మనుషులు ఎదుటనైనను దేవుని ఎదుటనైనను మనము డంబాలు చెప్పుకోకూడదు. తప్పును ఒప్పుకోలేదు నిజాయితీ. ఆఖరిది సేవ చేసే హృదయం ఉండాలి. నేను ఇవన్నీ పాటించాను కదా అని చెప్పి ఇంట్లో సేవ చేయకుండా కూర్చుంటే కాదు. ప్రజలకు మేలు. సేవ అంటే ఏంది? బైబిల్ పట్టుకుని పోవటం కాదు. ప్రజలకు మేలు చేయి. ఇప్పుడు ఎదురుంటోళ్ళకి ఏదో కష్టం వచ్చింది, నువ్వు సహాయం చేయగలిగితే చెయ్యి. ఏదైనా సరే ప్రజలకి సేవ చేసే హృదయం ఉండాలి. మిత్రులారా, ఈ లక్షణాలు యేసుక్రీస్తు ప్రభువారి లక్షణాలు, అంటే దేవుని లక్షణాలు. కాబట్టి దినదినము వాక్యం వింటున్నాము. ఒక శిల్పి ఒక శిలను చెక్కినట్టు దేవుడు మనలను చెక్కుతున్నాడు. మన వినే మాటలు కేవలం వినుట వరకే ఉండకూడదు, మన జీవితంలో అవి పాటించాలి. మరొకసారి మనం చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం ప్రారంభంలో ఒక నిబంధన చేశాము. 2 సహోదరుడు కూడుకున్నప్పుడు 3వ సహోదరుడు గురించి చెడు మాట్లాడకూడదు, నెగటివ్ మాట్లాడకూడదు, ఆపేసేయాలి. పాటించండి. 2వది దీనులుగా ఉండుట, దీనత్వమును కలిగి ఉండుట నేర్చుకుందాము. ఈ విషయాలు దేవుడు మన వినికిడిలో దీవించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రములు. మరి ఈ సమయంలో ప్రార్థన విన్నపాలు తెలియపరచండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన విన్నపాలు. మరి జోనాథన్ యొక్క సతీమణి విషయంలో సహోదరుడు రాలేదు కాబట్టి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఈ సమయంలో ఇంకా ఏమన్నా ప్రార్థన విన్నపాలు ఉంటే తెలియపరచండి. మనల్ని జనార్దన్ గారు ప్రార్థన నడిపిస్తారు. రెగ్యులర్ ప్రేయర్ రిక్వెస్ట్ జ్ఞాపకం చేసుకోండి. జనార్దన్ ఉన్నాడా? జనార్దన్, మన జాన్ మార్క్ గారు, జాన్ మార్క్ గారు, తర్వాత మన సహోదరుడు సురేష్, తర్వాత రానున్న కాన్ఫరెన్స్. ఈ వారంలో మనం టీం సభ్యులందరం ఒకసారి కలుసుకుందాము. ఎందుకంటే కాన్ఫరెన్స్ అసలు నేను టాపిక్స్ కూడా మీకు చెప్తాను ఏంటివని, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, తక్కువ బడ్జెట్లో చేయడానికి ప్లాన్ చేద్దాము. కాబట్టి ఈ వీక్లో అది కూడా కలుసుకోవాలి. పరిచర్యలు, అనేక రకాల పరిచర్యలు, పాములపాడు పరిచర్య, నూతనపల్లి పరిచర్య, మన సంతోష్ నగర్ పరిచర్య, అశోక్ నగర్ పరిచర్య, ఇక్కడ షరీఫ్ నగర్ పరిచర్య, ఏపీ టిట్కోలో పరిచర్య, వీటన్నిటి విషయం అందరి పరిచర్య, ఇక్కడ కర్నూలులో జరుగుతున్న పరిచర్య, ఇక్కడ అన్నిటిని జ్ఞాపకం చేసుకోండి. సార్, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడవైన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీకు వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించడం నాయన. గొప్ప దేవుడు, గొప్ప తండ్రి నాయన. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడినారు ప్రభా. ఇదిగో తండ్రి, మరొక్క దినాన ప్రభు ఉదయకాలంలో మేమందరం ఈ విధంగా కలుసుకొని ప్రభా నీ సన్నిధిలో స్తుతించుటకు నాయన, గణపరచుటకు మీరు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి, గణపరుస్తున్నాం అయ్యా. గొప్ప దేవా, మీకే స్తోత్రం, స్తోత్రం నాయన. అయ్యా, నీ దాసుని ద్వారా తండ్రి అనేక విషయాలు మీరు మాట్లాడుతూ మమ్మల్ని సరిచేస్తూ వస్తున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం అయ్యా. అయ్యా, దీని మనస్సు కలిగి విరిగి నలిగిన హృదయం మీకు ఇష్టం అంటున్నారు ప్రభా. ఆ రీతిగా నాయన మేము నడుచుకున్నట్టు మాకు సహాయం దయచేయండి అయ్యా. అయ్యా తండ్రి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నావు ప్రభా. ఆ విధంగా నాయన ప్రభా నాయన మేము ప్రేమిస్తూ ప్రభా నాయన నీ ప్రేమ కలిగి జీవించడానికి మాకు సహాయం దయచేయండి. మీ చిత్తంలో మమ్మల్ని నడిపించమని ప్రభా నేను వేడుకుంటున్నాం తండ్రి. నీ కృప కాపుదల ఎల్లవేళ మాపై ఉంచండి, నడిపించమని ప్రభా నేను వేడుకొంటున్నాం అయ్యా. మీకు స్తోత్రం, స్తోత్రం నాయన. మరి ఇదిగో తండ్రి ప్రభా నాయన కాన్ఫరెన్స్ విషయమై తండ్రి ఆలోచించుకుంటున్నాం ప్రభా. మీరు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీ చిత్తం ప్రకారంగా నడిపించండి ప్రభా.
అందరం కలిసి ఒక దినాన కూర్చొని మాట్లాడుకున్నట్టు మీరు సహాయం దయచండి. మీరు ఏర్పాటు చేసిన దినాన ప్రభా నడిపించుకోమని ప్రభా నీ దాసుని వేడుకొంచున్నాం తండ్రి. నీ దాసుని మంచి ఆరోగ్యం ఇవ్వండి. మీరు ఇచ్చిన తలాంతుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నీ సన్నిధిలో మేమందరం బహు ఫలించినట్లుగా మా కొరకునైనా మీరు మీ దాసుని ద్వారా మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. బలంగా వాడుకోండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. మీకే స్తుతులు చెల్లించడం తండ్రి. అలాగే ప్రభా గ్రేస్ చాపెల్, కార్నర్ స్టోన్, యేసు కలవరి కృప పరిచర్యలు, ఎల్ బేతెల్ ప్రేయర్ హౌస్, అలాగే తండ్రి ఫెయిత్ మినిస్ట్రీస్, అలాగే షాలెం రాజు మినిస్ట్రీస్, అలాగే తండ్రి ఎస్ఎఫ్జే, ఈ విధంగానైనా ఈ పరిచర్యలన్నింటిని బట్టి నీ సన్నిధిలో పెట్టి ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. ఎన్ని కలిసి ప్రభా నీ నామం ఘనత కొరికేనైనా మేమందరం వాడబడినట్లుగా ఈ పరిచర్యలన్నింటినీ ఆశీర్వదించమని నీ సన్నిధిలో బలపరచమని ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. మీరు సహాయం దయచేయండి అయ్యా. గొప్ప దేవా మీకు వందనాలు చెల్లించున్నాం తండ్రి. అలాగే నాయన ప్రభా విజయరాసారి మట్టి జ్ఞాపకం చేసుకోండి. నేను అడిగినాన ప్రభా వచ్చిన ఆ పెయిన్ నుంచి విడిపించి నాయన మంచి ఆరోగ్యం దయచేయమని ప్రభా నేను వేడుకొచ్చున్నాం తండ్రి. నీ దాసుని నీ పరిచర్యలు బలంగా వాడుకోండి. పాములపాడు పరిచర్యను బట్టి నాయన జ్ఞాపకం చేసుకొని మీరు సహాయం దయచేయమని వేడుకొచ్చున్నామయ్యా. మీకే స్తుతులు చెల్లించున్నాం తండ్రి. అలాగే నాయన ప్రభా జాన్ మార్క్ గారిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. కొద్ది వరకు స్వస్థత ఇచ్చినారు ప్రభా, ఇంకా సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రభా నీ సన్నిధిలో అడుగుతున్నాం తండ్రి. సహాయం దయచేయండి అయ్యా. అలాగే తండ్రి సాంసన్ను బట్టి నీ సన్నిధి ప్రార్థిస్తున్నాం తండ్రి. సాంసన్కు మానసిక ఎదుగుదల దయచేయండి. మంచి ఆరోగ్యం ప్రభా నీ బిడ్డ పట్ల సహాయం దయచేయమని నేను వేడుకొచ్చున్నాం తండ్రి. మీకే స్తుతులు చెల్లించున్నాం దేవా. అలాగేనైనా చిన్నపిల్లలు ఉన్నారు ప్రభా, చిన్నపిల్లలను బట్టి వారి అనారోగ్య పరిస్థితులను జ్ఞాపకం చేసుకోండి. జెసికాను బట్టి, ఆరాధ్యాన్ని బట్టి, అలాగే నవ్య, జాషువా, అలాగే ఫ్రెండ్స్ ఎల్రోయ్, లోహిత్, శాంతిప్రియ, చైత్ర, లిషా, వీరందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు ఇదివరకునైనా నీ సన్నిధిలో ప్రార్థించగా ఆరోగ్యం ఇచ్చారు ప్రభా. ఇంకా మంచి ఆరోగ్యం సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని ప్రభా నేను వేడుకొంటున్నాను అయా. ఆయా నూతన పనులు ఉన్న పిల్లలను జ్ఞాపకం చేసుకుని బిడ్డల పట్ల మీరు చేసిన గొప్ప నాయన మేలులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. బిడ్డలలో తండ్రి నీ వాక్యం నింపండి, వారిని ఫలింపచేయండి, వారిని వారి కుటుంబాలు వాళ్ళ తల్లిదండ్రులను ఆశీర్వదించండి. వారి గ్రామంను తండ్రి నీ సన్నిధిలో బలంగా వాడుకోమని వేడుకొచ్చున్నామయ్యా. నీ కృప చూపండి. ఆటంకాలు తొలగించారు ప్రభా, మీకు వందనాలయ్యా. మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. అలాగే నైనా ప్రభా సజీవమ్మ గారిని బట్టి, అన్నమ్మక్కను బట్టి, జయానందం గారిని బట్టి, అలాగే తండ్రి దేవి సిస్టర్ అక్కమ్మక్కను బట్టి, అలాగే ప్రభా విజయశ్రీ గారిని బట్టి, గాంధీ గారిని బట్టి, ఆశీర్వాదమ్మ గారిని బట్టి, అలాగే తండ్రి వీరపల్లి ఇసాక్ గారిని బట్టి, కొండమూరు కోటేశ్వరమ్మ గారిని బట్టి, జ్యోతి అమ్మగారిని బట్టి, అలాగే తండ్రి డెనిన్ జోసెఫ్ గారిని బట్టి, గాయత్రమ్మ గారిని బట్టి, అలాగే తండ్రి నిర్మల పుష్ప గారిని బట్టి, వీరందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల అనారోగ్య పరిస్థితుల్లోనైనా మీరు సహాయం చేసినారయ్యా. ఇంకా సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని నీ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. నిర్మల పుష్పను తండ్రి జ్ఞాపకం చేసుకునైనా బిడ్డ తండ్రి నవమాసాలతో ఉన్నది ప్రభా. తండ్రి మంచి ఆరోగ్యం ఇచ్చి సుఖమైన ప్రసవం దయచేయమని ప్రభా నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. జోనాథాన్ మీరు కృప చూపమని ప్రభా నేను వేడుకుంటున్నామయ్యా. మీకే స్తుతులు చెల్లించున్నాం తండ్రి. ఇంకా నాయన ప్రార్థన అవసరతలు ఉన్న బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోండి, సహాయం దయచేయండి అయ్యా. అయా అలాగే ప్రభా రక్షణ మారు మనసుపోయిన ప్రార్థన విన్నపాలు ఉన్నాయి ప్రభా, మీరు సహాయం దయచేయండి అయ్యా. తెరీసా గారికి, హేమాంజలి గారికి, భాస్కర్, రాజు, సీను, చంద్రసేన్ వీరందరి కొరకే నీ సన్నిధి ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలను నీ సన్నిధికి నడిపించండి. నీ రక్షణ బిడ్డలకు దయచేయండి ప్రభా. నీ సన్నిధిలో అడుగుతున్నాం తండ్రి. మీరు కృప చూపండి అయ్యా, సహాయం దయచేయండి అయినా. అలాగేనైనా గర్భఫలంలో కొరకైన ప్రార్థన విన్నపాలు ఉన్నాయి ప్రభా, నీ సన్నిధిలో అడుగుతున్నాం తండ్రి. సహాయం దయచేయండి అయ్యా. దండా సార్ గారిని, హవిల మేడం బట్టి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరు సహాయం దయచేయండి అయినా. ఆటో రంగన్న సరిత గారిని బట్టి, అలాగే శేఖర్ మహిత గారిని బట్టి, బాలస్వామి హేమాంజలి గారిని బట్టి, అలాగే ప్రసాద్ అరుణ గారిని బట్టి, అయ్యరాజు గారిని బట్టి, అలాగే భాస్కర్ గారిని బట్టి, అలాగే హరీష్ కుమార్ నిర్మల గారిని బట్టి, కృపాలత శాలం రాజు గారిని బట్టి, అఖిల్ హవిల గారిని బట్టి, వీరందరిని బట్టి నీ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు సహాయం దయచేయండి అయ్యా.
అయ్యా మాకందరికి నీ సంతానం ఇచ్చావు ప్రభా. ఆ విధంగా ఈ బిడ్డలకు కూడా తండ్రి మీరు అనుగ్రహించమని నాయన నేను వేడుకొచ్చున్నామయ్యా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అన్నారు ప్రభా. మీరే సహాయం దయచేయండి. మీ అందు నిరీక్షణ ఉంచున్నాం ప్రభా. నీ బిడ్డల కృప చూపండి, వారి లోటును తీర్చమని ప్రభా నీ సన్నిధిలో వచ్చున్నాం తండ్రి. మీ సహాయం దయచేయమని ప్రభా నేను వేడుకొంచున్నామయ్యా. అయ్యా జరగబోయే కాన్ఫరెన్స్ విషయంలో సహాయం దయచేయండి, కృప చూపండి అయ్యా. ఇంకా తండ్రి ఈ విధంగా నాయన సకల పరిశుద్ధులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. నీ పరిచర్యలో నాయన బలంగా వాడుకోండి ప్రభా. పరిచర్యకు ఆటంకాలు జరుగుతున్న శక్తులను తీసివేయండి ప్రభా. మీ కృప చూపమని, నీ చిత్తంలో మమ్మల్ని నడిపించుకోమని ప్రభా నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో నిన్ను అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మన్యుని సహవాసం సకల పరిశుద్ధులకు, ప్రత్యేకముగా ఈ ఉదయ కాలమున ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబములకును, వారి కలిగిన సమస్తమునకును సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు మిత్రులారా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద అందరికి ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్. అమ్మ ప్రైజ్ లార్డ్ అమ్మ. వందనాలన్నా. సుశీలమ్మ ప్రైజ్ ద లార్డ్. డేవిడ్ బ్రదర్ ప్రైజ్ ద లార్డ్. సురేష్ బ్రదర్ ఫిలిప్ సార్ ప్రైజ్ లార్డ్.